హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఎస్ వ్లాగ్స్. నమస్తే అందరికీ. అందరు ఎలాగున్నారు? నేనైతే బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నా. అయితే ఫస్ట్ టైం కనుక ఎవరైనా వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వీడియోలో వచ్చేసి మా కిచెన్ టూర్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మా కిచెన్ వచ్చేసి నాన్ మాడ్యులర్ కిచెన్ అన్నమాట. దాన్ని ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నానో చూపించబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి ఇంతకు ముందు ఉన్న కిచెన్ అన్నమాట. దీన్ని ఎలాంటి కొత్త వస్తువులు తీసుకోకుండా ఉన్న వాటితోనే చాలా సింపుల్ గా నీట్ గా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఎలా చేసుకున్నాను అనేది చూపించేస్తారండి. ఇక్కడ వచ్చేసి నేను పల్లీలు, కందిపప్పు, చపాతి పిండి ఇలాంటివి కొంచెం ఎక్కువ తీసుకొచ్చుకుంటాను అనమాట. ఇంకా అలాంటివి ఆ పెద్ద బాక్స్ లో అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి వాటర్ క్యాన్, అది ఎప్పుడైనా టూర్ కలా వెళ్ళినప్పుడు ఉపయోగపడుతుందని ఇంకా దాన్ని అక్కడ పెట్టుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ కింద సెల్ఫ్ లో వచ్చేసి ఇది డిన్నర్ సెట్. ఎప్పుడైనా పండగలప్పుడు ప్రసాదాలు అవి చేస్తాం కదా, వాటిని దాంట్లో సర్వ్ చేయొచ్చు అనేసి ఇంకా దాన్ని అక్కడ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పూజకు సంబంధించిన పాత్రలు అనమాట. ఇవి ఎప్పుడైనా పూజ చేసినప్పుడు ప్రసాదాలు వండటానికి మాత్రమే ఉపయోగిస్తాను. అందుకని ఇంకా వీటన్నింటిని ఒక సెల్ఫ్ లో అయితే పెట్టుకున్నాను అనమాట. తీసుకోవడానికి యూజ్ఫుల్ గా ఉంటుంది కదా అని ఇంకా వీటన్నింటిని ఒక చోట అలా పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పిల్లలకి జ్యూస్ అలా ప్రిపేర్ చేస్తుంటాను కదా, ఇంకా వాటి కోసం కొన్ని గ్లాసులు అయితే అక్కడ పెట్టాను. అండ్ అది వచ్చేసి వాటర్ మగ్గు. ఇది వచ్చేసి లంచ్ బాక్స్ అనమాట. బుజ్జి తల్లి స్కూల్ ఓపెనింగ్ నప్పుడు అయితే ఈ బాక్స్ తీసుకోయింది. కావాలని ఏడ్చి మరీ తీసుకోయింది, కానీ 1 వీక్ కూడా తీసుకెళ్లలేదు. ఎందుకంటే అందులో కర్రీస్ అండ్ రైస్ కలుపుకోవడానికి తనకు రాలేదనమాట. అండ్ ఈ బాటిల్ కూడా అలాగే 800 900 పడింది ఒక్కొక్కటి. తీసుకున్నారు కానీ అది కొంచెం బరువుగా ఉందంట. ఇంకా దాన్ని కూడా అలాగే పెట్టేశారు. ఇంకా పిల్లలతో ఇలా ఉంటుందన్నమాట. ఇంకేం చేస్తాం, తప్పదు కదా, వాళ్ళు ఏది అడిగితే అది తీసుకోవాల్సిందే. అండ్ ఇది వచ్చేసి ఫ్లాస్క్ అనమాట, టీ ఫ్లాస్క్. అండ్ ఇక్కడ వచ్చేసి ఎవరైనా రిలేషన్స్ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు స్వీట్స్ అలా పెట్టడానికి కొన్ని బౌల్స్ అండ్ ప్లేట్స్ అయితే. అండ్ ఈ బౌల్స్ వచ్చేసి నేను కుకింగ్ వీడియోస్ లో యూజ్ చేస్తాను, అందుకోసం వాటిని ఇలా కిందనే పెట్టేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి షుగర్, కారం పొడి, ధనియా పొడి ఇలాంటివన్నీ అక్కడ పెట్టుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ కింద సెల్ఫ్ లో వచ్చేసి బెల్లం, ఇడ్లీ రవ్వ, కందిపప్పు, పల్లీలు వాటన్నింటినీ కింద పెట్టుకున్నాను అనమాట. అయితే మా ఇంట్లో ఇడ్లీ రవ్వ కొంచెం ఎక్కువగానే ఉంటుందన్నమాట, ఎందుకంటే రెగ్యులర్ గా చేస్తాను. బుజ్జి తల్లికి ఇడ్లీ అంటే కొంచెం ఇష్టం కాబట్టి, సో అదన్నమాట. అండ్ నెక్స్ట్ కింద సెల్ఫ్ లో వచ్చేసి ఇది ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూసారనుకుంటా, స్ప్రౌట్స్ మేకరు. ఇది మీషోలో తీసుకున్నాను, చాలా తక్కువ కాస్ట్ పడింది, చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పిల్లలకు సంబంధించిన బూస్ట్, హార్లిక్స్ ఇవన్నీ అక్కడ కింద ఉంటాయన్నమాట. వాళ్ళ స్నాక్స్ బాక్సెస్ వాళ్ళకి సంబంధించినవన్నీ కింద ఇలా పెట్టేసుకున్నాను. అండ్ అలాగే కింద సెల్ఫ్ లో ఒక బాక్స్ అయితే పెట్టాను, అందులో రైస్ అయితే వేసుకున్నాను. ఒక గ్లాస్ పెట్టేసి క్లోజ్ చేసేసి ఇంకా దానిపైన ఇలా పెట్టేసుకున్నాను. అండ్ పక్కనే లంచ్ బాక్స్ ఇక్కడ వచ్చేసి రైస్ కుక్కర్. ఇది తీసుకొని కూడా చాలా ఇయర్స్ అవుతుంది, కానీ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే దాంట్లో వంట చేయడం మా వారికి ఇష్టం లేదనమాట. అండ్ పక్కనే మిక్సీ పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి పచ్చళ్ళు, కాఫీ పొడి, బ్రూ పొడి ఇలాంటివన్నీ పెట్టుకున్నాను అనమాట. అలాగే కింద చిన్న బాక్సెస్ లో ఇలాచీ పౌడర్, చాట్ మసాలా, గరం మసాలా ఇలాంటివన్నీ చిన్న చిన్న బాక్సెస్ లో అయితే పెట్టుకున్నాను. చిన్న బాక్సెస్ ని మొన్న షాపింగ్ వెళ్ళినప్పుడు చూసాను అనమాట, ఇంకా వెంటనే తీసేసుకున్నాను, చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఈ స్టాండ్ వచ్చేసి మీషోలో తీసుకున్నాను, చాలా బాగా యూజ్ అవుతుంది అండి. అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ. మనము వంట చేసేటప్పుడు మనకు అవసరమైనవన్నీ ఆ స్టాండ్ లో గనక పెట్టుకున్నాం అనుకోండి, వంట చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది. నైఫ్స్, సిజర్స్ వాటన్నింటిని ఇంక ఇందులో అయితే పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నట్స్ అన్నమాట. పిల్లలకి దీంట్లో గనక పెడితే కొంచెం యూజ్ఫుల్ గా ఉంటుంది కదా, సపరేట్ గా ఉంటాయి, వాళ్ళు తీసుకొని తినడానికి కూడా యూజ్ఫుల్ గా ఉంటుందని ఇంకా దాంట్లో పెట్టేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఆయిల్ బాటిల్స్, వీటిని కూడా మీషోలో తీసుకున్నాను, చాలా బాగున్నాయండి. అండ్ ఇది వచ్చేసి రోల్ అన్నమాట. ఇది కూడా చిన్నది, దీంట్లో ఇలాచి, అల్లం దాన్ని ఇలా స్మాష్ చేసుకోవడానికైతే తీసుకున్నాను అనమాట దీన్ని. ఇంకా దానికంటే ఇదే కొంచెం కాస్ట్ ఎక్కువ పడిందని చెప్పొచ్చు. అయితే ఈ బాటిల్స్ తీసుకున్నా సరే కొంచెం కింద ఆయిల్ మరకలు అయితే ఉంటాయి కదా అని ఇంకా ప్లాస్టిక్ బాక్స్ లో అయితే ఇలా పెట్టేసుకున్నాను. అండ్ అక్కడ వచ్చేసి మనీ ప్లాంట్ అనమాట, అది ఉంటుంది కానీ కిచెన్ లో బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. ఇంకా స్టవ్ దగ్గర పెడితే కొంచెం అది కొంచెం మాడినట్టు అనిపిస్తుందని ఇంకా బ్యాక్ సైడ్ పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మై ఫేవరెట్ స్టవ్ అని చెప్పొచ్చు,
యాక్చువల్గా ఇక్కడ 4 బర్నర్ స్టవ్ రావాల్సింది. అక్కడ ఫ్లోర్ వచ్చేసి 4 బర్నర్ స్టవ్ కి సరిపోయేంత లేదనమాట. అందుకని ఇంకా 2 బర్నర్ స్టవ్ తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ వచ్చేసి బాక్సెస్ లో వేగా మిగిలిన సరుకులన్నీ సెల్ఫ్ లో పెట్టుకున్నాను. అండ్ అలాగే కింద వచ్చేసి చపాతీ మేకర్, ఐరన్ బాండిల్స్, దోశ ప్యాన్, చపాతీ ప్యాన్ అయితే పెట్టుకున్నాను. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి రెగ్యులర్ గా మనం వంటకు ఉపయోగించే పాత్రలన్నీ పెట్టుకున్నాను అనమాట. అండ్ అలాగే కింద సెల్ఫ్ లో వచ్చేసి ఆనియన్స్, వెల్లుల్లి వీటినైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి పైన ప్యూరిఫైడ్ అయితే ఫిట్ చేపించుకున్నాము. ఇది తీసుకొని కూడా ఒక 5-6 ఇయర్స్ అవుతుంది. చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంకా పక్కనే హ్యాండ్ వాష్ క్లాత్ అనమాట. అండ్ అలాగే ఒక పక్క గోడకి సైడ్ కి ఇలా సామాన్ల స్టాండ్ అయితే ఫిట్ చేపించుకున్నాము. ఇంకా వుడ్ వర్క్ లేని కిచెన్ కి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులోనే ఆల్మోస్ట్ కిచెన్ కి సంబంధించిన సామాన్లన్నీ పడతాయన్నమాట. ఇక్కడ చూడండి, నా పిల్లల లంచ్ బాక్సెస్, ప్లేట్లు అండ్ వాటర్ గ్లాస్, స్పూన్స్, గరిటెలు అన్ని మొత్తం దాంట్లోనే పెట్టేశాను. అండ్ ఇటు సైడ్ వచ్చేసి పూజ గది అనమాట. సింపుల్ గానే ఉంటుందండి పూజ గది. ఇదేనండి మా కిచెన్. అయితే ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయన్నమాట పాత్రలు. ఇంకా అవన్నీ పెట్టుకోవడానికైతే నాకు కిచెన్ లో స్పేస్ లేదనమాట. సో అందుకని నాకు రెగ్యులర్ గా యూజ్ అయ్యే వాటిని మాత్రమే ఇలా సింపుల్ గా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఉన్న వాటిని అన్నింటినీ పెట్టేసుకున్నాం అనుకోండి, ఏది ఎక్కడ పెట్టాలో అర్థం కాదనమాట. అండ్ కుక్ చేసేటప్పుడు కూడా మనకి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతుంది. అందుకని నేనైతే ఇలా సింపుల్ గా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంకా మిగతా పాత్రలన్నింటినీ బెడ్రూమ్ లో సెల్ఫ్ అయితే ఉంటుంది కదా, ఇంకా అక్కడైతే పెట్టేసాను. నా కిచెన్ అయితే ఈ విధంగా సెట్ చేసుకున్నానండి. అయితే నా పర్సనల్ ఒపీనియన్ అండి, అదేదో సామెత చెప్పినట్టు పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అన్నట్టు మనం తయారు కాకూడదు. వాళ్ళింట్లో అవి ఉన్నాయి, వీళ్ళింట్లో ఇవి ఉన్నాయి అని చూసిన ప్రతిదీ కొనుక్కుంటూ పోతే నష్టపోయేది మనమే అండి. మీరేమంటారు? అయితే వాళ్ళ కిచెన్ లో ఉన్న సామాన్లను బట్టి వాళ్ళు ఆ విధంగా సెట్ చేసుకుంటారు. మన కిచెన్ లో ఉన్న సామాన్లను బట్టి మనం సెట్ చేసుకోవాలన్నమాట. అలా కాకుండా వాళ్ళు అలా సెట్ చేసుకున్నారని మనం కూడా అలాగే సెట్ చేసుకోవడానికి వెళ్ళామనుకోండి, ఇంకా మనమే నష్టపోతాం అన్నమాట. సో అదండి విషయం. అయితే ఇండియన్ హౌస్ వైఫ్ కి లైఫ్ లో ప్రధానమైన భాగం ఏంటంటే కిచెన్ ని ఇలా సింపుల్ గా సెట్ చేసుకోవడమే. అదొక పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. ఓకే అండి, ఫైనల్ గా నా కిచెన్ అయితే ఇలా సింపుల్ గా నీట్ గా సెట్ చేసుకున్నాను. ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే గనక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ ని ఫాలో అవ్వండి. మరొక వ్లాగ్ తో మీ ముందుకైతే వచ్చేస్తా. ఓకే మరి, బాయ్.